సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు బ్రహ్మహత్య సమానాలు గురించి తెలుసుకుందాం. మానిని మణి, ఇక్కడ మరొక విశేషం నువ్వు తెలుసుకోవాలి. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుడిని చంపడం అనే కాదు, ఇంకా చాలా రకాలున్నాయి. శ్రీకృష్ణాది దేవతల పట్ల భేదబుద్ధిని పాటించి ఆదరణాదరాలు చూపిస్తే అది బ్రహ్మహత్యా సదృశం. అలాగే ఇష్టదైవము, గురువు, తల్లిదండ్రులు వీరి పట్ల హెచ్చుదగ్గులు పాటించిన, దైవభక్తుల పట్ల భేదబుద్ధిని చూపించిన, విప్ర పాదోదక సాలగ్రామ శిలోదకాల మధ్య భేదం పాటించిన, హరిహర నైవేద్యాల మధ్య తారతమ్యం పరిగణించిన, హరిహరుల మధ్య భేదబుద్ధి పాటించిన, శక్తి భక్తులను, శక్తి శాస్త్రాలను ద్వేషించిన, పితృదేవతార్చనను పరిత్యజించిన, హరిని, హరిభక్తులను నిందించిన, అర్చించకపోయినా, సర్వశక్తి స్వరూప మహాదేవిని నిందించిన, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, శివరాత్రి, ఏకాదశి, రవివార వ్రతం ఈ 5 పర్వదినాలను జరపకపోయినా, అంబువాచి భూఖననం చేసిన, అంటే ప్రతి నెల ఆర్ద్ర నక్షత్రంలో ప్రథమ పాదం నుంచి 3 రోజుల పాటు భూదేవి రజస్వలగా ఉంటుంది. అంబువాచి అంటారు. ఆ సమయంలో భూమిని దున్నకూడదని ధర్మశాస్త్రం. గురు, మాత, పితృ, భార్యాపుత్రుల్ని పోషించకపోయినా, అవివాహితుడుగా సంతానం పొందినా బ్రహ్మహత్య చేసినట్టే. ఇదే ఆతిదేశిక బ్రహ్మహత్య. గోవును కొట్టినా, కొడుతున్న వారిని అడ్డుకోకపోయినా, రక్షించకపోయినా, గో బ్రాహ్మణులకు మధ్య నుంచి నడిచినా, గోవులకు ఉచ్ఛిష్టం పెట్టినా, వృషవాహకుడి ఆహారం కాజేసినా, అగ్నిని, గోవును కాలితో తన్నినా, కాళ్ళు కడుక్కోకుండా ఇంటిలోకి వచ్చినా, తడికాళ్లతో భోజనం చేసినా, నిద్రించినా, సూర్యోదయకాలంలో భుజించినా, అవిరాన్న వేశ్యాన్నాలను తిన్నా, యోనిజీవ్యుడైన సంధ్యావందనం ఎగ్గొట్టినా, భర్తకు దేవుడికి మధ్య ఇల్లాలు భేదం పాటించినా, మగడు ఇల్లాలిని కొట్టినా, దేవతా ప్రసాదాలను పంచిపెట్టకపోయినా, అన్నింటికీ నాస్తి నాస్తి అన్నా, దేవగురు మిత్రదోహాలు చేసినా, దేవ, గురు, పితృవందనం చేయకపోయినా, నమస్కరించిన వాడికి ఆశీస్సు, విద్యార్థికి చదువు అందించకపోయినా, అన్న పుష్పాది పవిత్ర వస్తువులను దాటినా గోహత్య చేసినట్టే. దీన్నే ఆతిదేశిక గోహత్య అంటారు. పురుషుడికి పరిణయమాడిన స్త్రీ మాత్రమే గమ్య. తక్కిన వనితలందరూ అగమ్యలు, అంటే పొందుకోరరాని వారు. అగమ్యాగమనం 100 బ్రహ్మహత్యలతో సమానం. కుంభీపాక నరకమే శిక్ష. అపరిశుద్ధుడుగా సంధ్యవార్చినా, అసలు సంధ్యావందనమే చెయ్యకపోయినా అతడు సంధ్యాహీనుడు అవుతాడు, నరకానికి పోతాడు. వైష్ణవ, శైవ, శాక్త, సౌర, గాణప మహామంత్రాలలో ఏదో ఒకటి ఉపదేశంగా పొంది ఉపాసించాలి. అహంకరించి ఏ మంత్రోపదేశము పొందనివాడు అదీక్షితుడు. ఇతడికి నరకం తప్పదు. పుణ్యక్షేత్రాలలో, తీర్థాలలో అడిగి దానాలు పట్టేవాడు తీర్థప్రతిగ్రాహి. దేవుడి పేరు చెప్పి పొట్టపోసుకునేవాడు దేవలుడు. సంధ్యా పూజాహీనుడిని ప్రమత్తుడు, పతితుడు అంటారు. వీరితో పాటు గ్రామయాజి, సూపకారుడు, విప్రుడై ఇతరుల ఇంట భుజించేవాడు కుంభీపాక నరకంలో పడతారు. ఇంకా ఎవరెవరు ఏ కుండాలలో వెళ్లి పడతారో చెబుతాను. సాధ్వి, ఆలకించు. సావిత్రి, దేవతలను సేవించనిదే కర్మ వినాశం కానే కాదు. సత్కర్మలు స్వర్గ సుఖాలకు, జీవశుద్ధికి, దుష్కర్మలు నరకయాతనలకు, దేహశుద్ధికి హేతువులు. వేశ్యాధనం అనుభవించేవాడు, వేశ్యాగమనం చేసిన బ్రాహ్మణుడు కాలసూత్ర నరకకూపంలో 100 వర్షాలు కష్టాలు అనుభవించి పై జన్మలో రోగపీడితుడై అటుపైని శుచి అవుతాడు. ప్రస్తావన వచ్చింది కనుక స్త్రీలలో భేదాలు చెబుతాను విను. ఒకడిని అగ్నిసాక్షిగా పరిణయమాడి త్రికరణ శుద్ధిగా అతడితో జీవించేది పతివ్రత. 2వ వాడితో సంపర్కం పెట్టుకుంటే కులట. 3గురితోనైనా ధర్షిణి, 4గురితో పుంశ్చలి, 5గురితో వేశ్య, 6గురితో పుంగి, 7గురు, 8గురు ఇంకా ఆ పైని పురుషులతో సంపర్కం చేస్తే మహావేశ్య. సర్వ జాతుల్లోనూ ఇది అస్పృశ్య. కులట నుంచి మహావేశ్య వరకు ఎవరిని పొందినా ద్విజుడు కాలసూత్ర నరకానికి పోవడం తథ్యం.
అటుపైని చేప కడుపున పుడతాడు. కులటాగామి 1 శతాబ్దము, ధర్షిణీగామి 4 శతాబ్దాలు, పుంశ్చలీగామి 6 శతాబ్దాలు, వేశ్యాగామి 8 శతాబ్దాలు, పుంగీగామి 10 శతాబ్దాలు ఆ నరకంలో ఉంటాడు. మహావేశ్యగామి 100 శతాబ్దాలు నరకయాతన అనుభవిస్తాడు. అలాగే వీరు వరుసగా తిత్తిరి, వాయస, కోకిల, వృక, సూకర, శాల్మలీతరు జన్మలు 7 ఎత్తుతారు. సూర్య చంద్ర గ్రహణాల రోజున జ్ఞానహీనుడై భోజనం చేసినవాడు అరుంతుద నరకంలో మెతుక్కి ఏడాదిగా దుఃఖాలు అనుభవిస్తాడు. అటుపైని ఉదర రోగ పీడితుడుగా జన్మిస్తాడు. తనువంతా గుల్మాలతో అంటే పుండ్లు, గుడ్డివాడిగా దంతహీనుడిగా దొరసిల్లుతాడు. కడకు కర్మఫలం పూర్తయి శుచి అవుతాడు. నిశ్చయ తాంబూలాలు పుచ్చుకొని మరొకడికి కన్యాదానం చేసినవాడు పాంశుకుండ నరకానికి పోతాడు. పాంశువులే తింటూ 100 ఏళ్లు తల్లడిల్లుతాడు. వీడిని యమదూతలు శరదల్పం మీద పొర్లిస్తారు. పార్థివలింగం చేసి భక్తితో అర్చించని విప్రుడు శివుడి కోపానికి గురి అవుతాడు. శూల ప్రోత నరకంలో శతాబ్దం పాటు క్లేశాలు కుడిచి స్వాపదంగా 7 జన్మలెత్తుతాడు. అటుపైని దేవలుడుగా 7 జన్మలు ఎత్తి కర్మ ఫలానుభవం పూర్తి చేసుకుంటాడు. విప్రుణ్ణి భయపెట్టినవాడు, అతడి దేవతార్చనాది సత్కర్మలకు అడ్డు తగిలినవాడు ప్రకంపన నరకంలో విప్రరోమాబ్ద పర్యంతం విలపిస్తాడు. అధికారి వైపు ధిక్కారంగా కోపంగా చూసినవాడు, కటువుగా ఎదిరించి పలికినవాడు సోల్ముఖ నరకంలో పడతాడు. అక్కడ నా కింకరులు రోజు అతడి నోటిలో ఉల్కలను పడవేస్తుంటారు. వాడి శరీరం మీద వెంట్రుకలన్నీ సంవత్సరాల పాటు రోజు దండతాడనలు రుచి చూస్తూ యాతనలు పడతాడు. అటుపైన 7 జన్మలు ఆడదిగా పుట్టి వితంతువు అవుతాడు. అప్పటికి గాని కర్మ ఫలానుభవం పూర్తి కాదు. ఇతరుడితో సంపర్కం పెట్టుకున్న బ్రాహ్మణి అంధకూప నరకానికి పోతుంది. 14 మంది ఇంద్రులు మారేదాకా యమకింకరుల బాధలు అనుభవిస్తుంది. అటుపైని కాకిగా 1000 జన్మలు ఎత్తుతుంది. పందిగా 100 జన్మలు, శృగాలిగా, కుక్కుటిగా, పారావతిగా, వానరిగా 100 జన్మలు ఎత్తి కడపటికి మళ్లీ మానవిగా రజక గృహంలో పుట్టి క్షయరోగ పీడితురాలై పుంశ్చలిగా మారి కుష్ఠవ్యాధికి లోనై మరణిస్తుంది. అప్పటికి దుష్కర్మ ఫలం పూర్తి అవుతుంది. వేశ్యలకు వేదన నరకం, పుంగికి దండతాడన నరకం, ధర్షిణికి జలరంధ్ర నరకం, కులటకు దేహ చూర్ణికా నరకం, స్వైరినికి దళనా కూపం, దృష్ట అంటే పతివంచక శోషణ నరకం తప్పదు. శతాబ్దాల పాటు ఈ నరకకుండాల్లో వారు యమయాతనలు పడతారు. మన్వంతర కాలం విన్మూత్ర భక్షణ చేస్తారు. ఆ పైని మలక్రిమి 1,00,000 సంవత్సరాలు జన్మలెత్తితే గాని కర్మ విశుద్ధి లభించదు. సవర్ణ పారదారికులు అంటే ఏ కులం వాడు ఆ కులం పరకాంతతో కషాయ నరకకుండంలో పొర్లుతారు. కషాయ తప్తోదకం తాగుతూ 100 ఏళ్లు యాతన పడతారు. అనులోమ విలోమ పారదారికులు అగ్రవర్ణ నిమ్నవర్ణ పరకాంత సంగమం. స్త్రీ పురుషులిద్దరూ శూర్పకూపంలో శూర్పకారకృమి దష్టులవుతారు. యమదూతలు కాగిన మూత్రం తాగిస్తారు. దండతాడనలు సరే. అటుపైని వరాహంగా చాగలంగా 7 జన్మలు ఎత్తి కర్మ విశుద్ధి పొందాలి. తులసి దళాన్ని చేతితో పట్టుకుని ప్రతిజ్ఞ చేసి మాట తప్పినవాడు జ్వాలాముఖ నరకకూపంలోనూ, గంగాజలం గోవు విప్రుడు సాక్షిగా ఆడి తప్పినవాడు, దేవ ప్రతిమ ఎదుట శపథం చేసి జారిపోయినవాడు, కుడి చేతిలో కుడి చెయ్యి వేసి ఆడి తప్పినవాడు, దేవాలయంలో మాట తప్పినవాడు, వీళ్లంతా అదే నరకకూపంలో మటమటలాడతారు. మిత్రద్రోహి, కృతఘ్నుడు, విశ్వాసఘాతకుడు, కూటసాక్ష్యం చెప్పేవాడు వీళ్లందరికీ జ్వాలాముఖ నరకకూపమే గతి. చతుర్దశేంద్రకాల పర్యంతం శిక్ష అనుభవించి మ్లేచ్ఛ, విట్కృమి, బ్రహ్మకృమి, సర్పదేవల, వ్యాఘ్ర, నకుల, గండక, మండూక జన్మలు ఒక్కొక్కరు 7 ఎత్తి ఎప్పటికో పరిశుద్ధులవుతారు. నిత్య నైమిత్తిక క్రియలకు యగనామం పెట్టి వేద వాక్యాలను పరిహసించి వ్రతోపవాసాలను పరిహరించి పెద్దల మాటలను పెడచెవిని పెట్టి చెడు తిరుగుళ్ళు మరిగిన విప్రుడు ధూమ్రాంధకూపంలో శతాబ్దం పాటు యాతన పడి అటు ఇటు 7 తరాలు చెడి జలజంతువుగా 100 జన్మలెత్తి కడపటికి శుచి కాగలుగుతాడు.
దేవ బ్రాహ్మణ పరిహాసకుడు కూడా ఇలాగే అదే నరకయాతన అనుభవిస్తాడు. వీడి వంశంలో అటు 10 తరాలకు ఇటు 10 తరాలకు వీడి పాపం అంటుకుంటుంది. అటుపైని మూషక జాతిలో 7 జన్మలు ఎత్తుతాడు. పక్షిగా, క్రిమిగా, చెట్టుగా, పశువుగా అనేక జన్మలెత్తి మనిషి అవుతాడు. బ్రాహ్మణుడు దైవజ్ఞజీవి, వైద్యజీవి, చికిత్సకుడు, లాక్షాలోహాది వ్యాపారి, రసాది విక్రయి అయినట్టయితే నాగవేష్ట నరకంలో పడి సర్పవేష్టితుడవుతాడు. అటుపైని నానావిధ పక్షిజాతుల్లో పుట్టి కడపటికి నరజన్మ పొందుతాడు. అప్పుడు గణకుడుగా, వైద్యుడుగా, గోపాలుడుగా, కర్మకారుడుగా, రంగకారుడుగా 7 జన్మలు ఎత్తి శుచి అవుతాడు. సాధ్వి, ప్రసిద్ధ నరక కుండాల గురించి, వాటిలో పడేవారి గురించి, యాతనల గురించి, పునర్జన్మల గురించి వివరంగా చెప్పాను. ఇవి కాక ఇంకా అప్రసిద్ధ నరకకూపాలు అనేకం ఉన్నాయి. అవి చిన్న చిన్నవి. వాటిలో పడే పాతకులు ఉన్నారు. దుష్కర్మ ఫలాలు అనుభవించి అనేక జన్మలు దురవస్థలు అనుభవించి పరిశుద్ధులవుతారు. నేను ప్రత్యక్షంగా ఎరుగుదును కనుక, వాటికి అధిపతిని కనుక స్పష్టంగా తెలియపరిచాను. ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావు అని ముగించాడు యమధర్మరాజు. నరక నివారణ గురించి తెలుసుకుందాం. పరేతరాజా, మహాభాగ, వేదాంగ సారగా, వేద శాస్త్ర పురాణేతిహాస సారము, సకల ప్రియము, సర్వసమ్మతము, కర్మబంధ విచ్ఛేదకము, ప్రశస్తము, సుఖప్రదము, సర్వసిద్ధిదాయకము, సర్వమంగళకారకము, దుఃఖ భయ నిరాశకము, యమకుండ దర్శన పతన నివారకము అయిన సత్కర్మ ఏదైనా ఉంటే అదేమిటో తెలియచెయ్యి. ఆచరించి అందరూ ముక్తులవుతారు. నరకకుండాల గురించి చెప్పావు. వాటి ఆకృతులు ఏమిటి? వేటితో నిర్మిస్తారు? ఏ పాపాత్ములు ఏ రూపాలతో వాటిలో ఉంటారు? భూలోకంలో మరణించాక దేహం భస్మమైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. ఆ పైని ఏ రూపంతో లోకాంతరాలకు వెళ్లి శుభాశుభ కర్మలను అనుభవించడం జరుగుతుంది. అంతంతకాలం నరక యాతనలు అనుభవిస్తుంటే దేహం నశించకుండా ఎలా ఉంటుంది? అసలు ఆ దేహం ఏమిటి? ఇవన్నీ నాలో కలుగుతున్న సందేహాలు. దయచేసి సమాధానాలు చెప్పు అన్నది. నారద, సావిత్రీదేవి ఇలా అడిగేసరికి యముడు ఒక్కసారి మనస్సులో మళ్లీ హరిని స్మరించి కర్మబంధ విమోచకమైన రహస్యాన్ని వివరించనారంభించాడు అంటూ నారాయణ మహర్షి కొనసాగించాడు. పతివ్రతా తిలకమా, నీ మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా తేలిక. అటువంటి తరుణోపాయం ఒక్కటే ఒకటి, పంచదేవార్చన. పంచదేవార్చకులకు నరకకుండాలు కలలోకి కూడా రావు. దేవీ భక్తులు నరకం దరిదాపులకైనా రారు. శ్రీహరిని నిత్యం అర్చించేవారు యమలోకం వైపు చూడరు. ముప్పొద్దులా సంధ్యవారుస్తూ శుద్ధాచారులై దేవిని ఆరాధించేవారు యమదూతలకు భయపడవలసిన అవసరం లేదు. మా కింకరులు పొరపాటును కూడా వారి దరిదాపులకైనా వెళ్లరు. ఒకవేళ తెలియక వెళ్లబోతే నేను వెంటనే వారిస్తాను. శివభక్తులను చూస్తే మా వాళ్లు భయపడతారు. గరుడుణ్ణి చూసినా పాముల్లాగా పారిపోతారు. దేవి మంత్రోపాసకుల పేర్లను చిత్రగుప్తుడు చిట్టాలోంచి నఖలేకినితో తొలగిస్తాడు, కొట్టివేస్తాడు. అంతేకాదు, వారు ఊర్ధ్వలోకానికి వస్తున్నప్పుడు ఎదురు వెళ్లి మధుపర్కాలు అందిస్తాడు. వారంతా యమలోకంపై నుంచి లంఘించి బ్రహ్మలోకం చేరుకుంటారు. దేవి భక్తుల స్పర్శతో దురితాలు నశిస్తాయి. వారి వంశాలలో అటూ ఇటూ 1000 తరాలు భాగ్యవంతులవుతారు. అరిషడ్వర్గాలు భయపడి పారిపోతాయి. జరా మృత్యు రోగ శోక భయాదులు దరిదాపులకి రావు. పంచదేవార్చకులకి సకల కర్మలు, సకలలో కాలాలు హర్ష భోగ ప్రీతిదాయకాలుగానే ఉంటాయి. ఇక దేహస్వరూపం వివరిస్తున్నాను, తెలుసుకో. స్థూల శరీరం పంచభూతాత్మకం. అది కృత్రిమ దేహం కనుక నశ్వరం, బూడిద అయిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. పంచభూతాలలో కలిసిపోతాయి. అటుపైని అంగుష్ట ప్రమాణంలో జీవుడు మిగులుతాడు. ఇది సూక్ష్మదేహం. దీనితోనే శుభాశుభ కర్మఫలాలు అనుభవిస్తాడు. ఇది నశించదు, శిథిలం కాదు, అగ్నిదగ్ధం కాదు, శస్త్రాస్త్రాలకు లొంగదు. తప్త ద్రవ తప్త తైల తప్త పాషాణాది కూపాల్లో ఎంతకాలం ఎన్ని శిక్షలు వేసినా చెక్కు చెదరదు. దుఃఖాలను మాత్రం అనుభవిస్తూ ఉంటుంది. నరకకూప వర్ణన గురించి తెలుసుకుందాం. నరకకూపాల గురించి అడిగావు కదూ, విను. ప్రతి కుండము వర్తులాకారంలో పూర్ణ చంద్ర మండలంలాగా ఉంటుంది. లోతుగా ఉంటుంది. రకరకాల కఠిన శిలలు గోడలకు తాపడం చేసి ఉంటాయి.
ప్రళయం దాకా శిథిలం కావు. ఈశ్వరుడు ఇచ్ఛామాత్రంగా వీటిని సృష్టించాడు. పాతకులను క్లేశపెట్టడానికే ఇవి ఆవిర్భవించాయి. మండుతున్న అగ్నిగోళంలాగా 10 బారల మంటలతో క్రోశ విస్తీర్ణంగా ఉంటుంది వహ్నికుండం. పాపాత్ముల హాహాకారాలు వినిపిస్తుంటాయి. కానీ కంటికి మంటలు తప్ప ఏమీ కనిపించదు. యమదూతలు కావలి తిరుగుతూ మధ్య మధ్య పాపులను పొడుస్తూ విధి నిర్వహణ చేస్తుంటారు. మరుగుతున్న నీళ్లలో క్రూర జల జంతువులతో, భీకర కాకారవాలతో క్రోశార్ధ విస్తీర్ణమై తప్త క్షారోదక కుండం పాపిజన సంకులమై ఉంటుంది. త్రాహి త్రాహి అనే రోదనలు మారుమోగుతుంటాయి. యమకింకరులు నిర్దాక్షిణ్యంగా దండాలతో శూలాలతో పొడుస్తుంటారు. పైకి తేలిన వాడినల్లా లోపలికి కుక్కుతుంటారు. క్రోశ వైశాల్యంగా రకరకాల విట్కుండాలు ఉన్నాయి. అన్నీ మలపిచ్చిలాలు. పురుగులు లుకలుకలాడుతూ ఉంటాయి. మహాపాతకులు వాటిలో పొర్లుతూ మలభక్షణ చేస్తూ క్రిమిదష్టులై హాహాకారాలు చేస్తుంటారు. తపతపా కొట్టుకుంటూ ఉంటారు. రక్షమాం రక్షమాం అనే అరుపులు గుండెలు పిండేస్తుంటాయి. కానీ మా దూతలకు జాలి అనేదే తెలియదు. అరిచిన కొద్దీ పొడుస్తుంటారు. శ్లేష కుండాలు, శ్లేష్మ కీటక పరిపుష్టాలు, క్రోశార్ధ వైశాల్యంతో గరకుండం. గరకీటాలు కిటకిటలాడుతుంటాయి. వాటి కోరలు వజ్ర కఠినాలు. వాటి కన్నులు మలపూరితాలు. అవి కుడుతుంటే పాపాత్ములకు దుష్కర్మల ఫలం తెలిసి వస్తుంది. ఇటువంటివే వసాకుండాలు. శుక్లకుండం వీటన్నింటికన్నా లోతులో కైవారంలో పెద్దది. శుక్లకీటక పరిపూర్ణం, రక్తవర్ణంలో ఉంటుంది. దుర్గంధ భూయిష్టం. దీనికి పాపాత్ముల రద్దీ ఎక్కువ. వలవలా ఏడుస్తూ భరించలేక భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటారు. దుష్కర్మ ఫలభోగం పూర్తి అయ్యేదాకా మా దూతలు ఊరుకోరు. బాదుతూనే ఉంటారు. గాత్ర మలకూపం 4 గింతలు పెద్దది. నిత్యం పాతకి సంకులంగా ఉంటుంది. మజ్జాకుండం ఇలాంటిదే. వీటిలో కన్యా విక్రయ మహాపాపిష్ఠులు పాహి పాహి నినాదాలు చేస్తుంటారు. పరుష భాషణులు, నిందాపరాయణులు, చాడీలకోర్లు, శిక్షలు అనుభవించే కర్ణ విట్కూపాలు ఇంకా పెద్దవి. నఖాది కూపాలలో చీరుకుపోతున్న శరీరాలతో నెత్తురులోడుతూ హాహాకారాలు చేస్తూ పాపాత్ములు కనబడుతుంటారు. దీనంగా కన్నీరు కారుస్తూ రక్ష రక్ష అని పెడబొబ్బలు పెడుతుంటారు. ప్రతప్త లోహ కూపాలన్నీ గవ్యూతి విస్తీర్ణాలు. వాటిలో ప్రతప్త లోహ ప్రతిమలుంటాయి. పాపాత్ములు వాటిని కౌగిలించుకోవాలి. యమదూతలు తన్ని ఆ పని చేయిస్తుంటారు. చర్రున కాలుతుంటే మలమల మాడిపోతారు. ఆయా లోహాలు కరిగి ద్రవరూపంలో ఎర్రగా జాలువారుతుంటాయి. ఆ చుక్కలు మీద పడుతుంటే హాహాకారాలు మిన్నుముడతాయి. ధ్వాంతకుండం ద్విగవ్యూతి విస్తృతం. చర్మకుండ తప్త సురాకుండాలు కైవారంలో కొంచెం చిన్నవి. శాల్మలీకుండం నిండా వృక్షకంటకాలే. యమభటులు పావులను పట్టి వీటిలోకి విసురుతుంటారు. ముళ్ళు గుచ్చుకుని ఆర్తనాదాలు ముల్లోకాలకి వినిపిస్తాయి. దాహం దాహం అనే అరుపులు, మంట మంట అనే అరుపులు, అయ్యో అమ్మో కుయ్యో మొర్రోలు ఎటు చూసినా ఇవే మారుమ్రోగుతుంటాయి. కీటకాల ఆనంద నృత్యాలు, కాకుల కోలాహలాలు, సర్పజాతుల హిస్సాకారాలు, క్రూర జంతువుల భీషణ ధ్వనులు. యమలోకం అతి భయంకరం సుమా. ఒకవైపున శస్త్రతల్పాలు, మరోవైపున శరతల్పాలు, వాటి మధ్య పూయకుండాలు, తాటి చెట్టంత పొడుగుండే సర్పాలతో నిండిన సర్పకుండాలు, ఆ పైని మసాది కుండత్రయం. ఇవన్నీ క్రోశార్ధ విస్తీర్ణాలే. కాళ్ళు చేతులు బంధింపబడి సర్పదష్టులై, వృశ్చిక కుండంలో వృశ్చిక దష్టులై, శరకుండంలో శరక్షత్ర గాత్రులై, గోళకుండంలో కీటక భక్షితులై దారుణంగా విలపించి గెలగిలా తన్నుకుంటున్న మహాపాపులు కాపాడండి కాపాడండి అని అరుస్తుంటారు. నక్రకుండ మూత్రకుండ మంథానకుండాలు అర్ధక్రోశ విస్తృతాలు. బీజకుండం 100 ధనస్సుల లోతు. ధ్వాంతకుండము అంతే లోతు. పాషాణకుండం లోతు 2 ఇంతలు ఎక్కువ. వైశాల్యము ఎక్కువే. చోరుణకుండం క్రోశ మాత్రం విస్తీర్ణం, ధనుష్యతం లోతు. చక్రకుండంలో అన్ని వైపులా పళ్ళ చక్రాలు 16 పూటిలతో వేగంగా నిరంతరాయంగా తిరుగుతుంటాయి. వాటి మధ్యపడి చెరుకు గడల్లాగా నలిగి పిప్పి పిప్పి అయిపోతున్న జీవుల సూక్ష్మదేహాలు చేసే హాహాకారాలకు సకల విశ్వాసులు కంపిస్తాయి. అసిపత్ర సూచీకుండాలు
విస్తీర్ణంలో సమానాలు. ధగధగలాడే కత్తులతో, వాడిగా మొనదేలి ఉన్న లోహ కంటకాలతో ఇవి నిండి ఉంటాయి. చూసేవారికి ఇవి రక్తకుండాలుగా కనిపిస్తాయి. పాపుల రక్తం గట్టులకి ఎగదిందుతుంటుంది. ఇవి పంచాశద్ధనురాయమాలు. గోకము అనే ఒక జంతువు ఉంది. దాని ముఖాకృతిలో ఉండే కూపాన్ని గోకకుండం అంటారు. ఇది 20 ధనుస్సుల లోతు వెడల్పును. దీని నిండా ఆ భయంకర జంతువులే తెళ్ళుతుంటాయి. పాతకుల్ని కుళ్ళబొడుస్తుంటాయి. కొంచెం కొంచెంగా భక్షిస్తుంటాయి. ఇవి ఎప్పుడూ తలలు పైకి ఎత్తవు. ఈ కుండాలన్నింటిలోనూ కలిపి ఎంతమంది ఉంటారో దానికి 4 రెట్లు ఎక్కువ మంది పాపాత్ములుంటారు కుంభీపాక నరకంలో. ఇది సర్వకుండ ప్రధానం. ఇక్కడ శిక్షలు అంతే, అన్నింటికన్నా తీవ్రంగా ఉంటాయి. అకస్మాత్తుగా వచ్చి పడుతున్న పాతకులతో అన్ని కుండాలు రేయింబవళ్ళు దభీ దభీమని మోగుతుంటాయి. తప్త పాంసు కుండంలో కాలిన ఇనప రజను లాంటి ధూళి సుడిగుండాలు తిరుగుతుంటుంది. కమిచీ దెబ్బల్లా పాపుల దేహాలకు వాతలు పడుతుంటాయి. కాలిన ఇటుకలతో జ్వాలాముఖ కుండం, తప్తవాలు కాకుండం, వీటిలో పడటమేమిటి? పాపాత్ములు మూర్ఛిల్లుతారు. ధనుష్యత విస్తీర్ణమైన నాగకుండం, అశ్వకుండం ఇత్యాదుల్లో ఆయా జంతువులు పాపులతో హింసాక్రీడలు జరుపుతాయి. 86 కుండాలు ఒకదానికన్నా ఒకటి భయంకరంగా ఉంటాయి. పాపాత్ములతో కిటకిటలాడుతుంటాయి. అంతటా భరించరాని దుర్గంధం, అంతటా భరించరాని హాహాకారాలు, ఆర్తనాదాలు. సావిత్రి, ఇది నరకకూప లక్షణం. ఇంకా ఏం తెలుసుకోదలుచుకున్నావో అడుగు అన్నాడు. యమధర్మరాజా, నరక కూపాలక భయానక చరిత్ర తెలిసింది. వాటి నుంచి తప్పించుకునేందుకు ఏకైక మార్గం దేవీ మంత్రోపాసన. కనుక దయచేసి దేవీ భక్తిని నాకు ప్రబోధించు. స్త్రీ జాతి తత్వజ్ఞాన విహీనం కదా. అందుచేత తత్వజ్ఞానసారమైన దేవీ భక్తిని ఉపదేశించి పుణ్యం కట్టుకో అన్నది. యజ్ఞ దాన తీర్థ స్నాన తపోవ్రతాచరణల వల్ల లభించే పుణ్యం, ఒకరికి జ్ఞానాన్ని ఉపదేశించడం వల్ల కలిగే పుణ్యంలో 16వ వంతుకు సాటి రాదని పెద్దలు చెబుతుంటారు. గౌరవార్హతలో తండ్రి కన్నా తల్లి 100 రెట్లు గొప్పది. జ్ఞానదాత గురువు తల్లి కన్నా 100 రెట్లు ఎక్కువ గౌరవార్హుడు. సావిత్రి అభ్యర్థనకు యమధర్మరాజు సంబరపడ్డాడు. పుత్రి, ఇంతకు ముందే నువ్వు కోరిన వరాలు ఇచ్చాను. ఇప్పుడు దేవీ భక్తిని వరంగా ప్రసాదిస్తున్నాను. ఇది నేనే ఇస్తున్న వరం. దేవి గుణకీర్తనం అడిగిన వారికి, చెప్పిన వారికి, విన్నవారికి అందరికీ శుభప్రదం. తారణ కారణం అన్నాడు. యముడు చెప్పిన దేవీ మహిమ గురించి తెలుసుకుందాం. 1000 వదనాలున్న ఆదిశేషుడు, 5 ముఖాలున్న పరమేశ్వరుడు, 4 ముఖాలున్న బ్రహ్మదేవుడు, అన్నీ తెలిసిన విష్ణుమూర్తి, 6 ముఖాలున్న కార్తికేయుడు, యోగేంద్రులకు గురువైన గణేశుడు, వీరే దేవి గుణకీర్తన సమగ్రంగా చెయ్యలేరంటే ఇక నేనా? సకల శాస్త్రాలు, చతుర్వేదాలు అమ్మవారి అనంతగుణ సందోహంలో ఒక్క అంశాన్ని కళామాత్రంగా తెలుసుకున్నాయేమో. సరస్వతీదేవి అయినా పూర్తిగా తెలుసుకోగలిగిందని చెప్పగలుగుతుందని నేను అనుకోను. ధర్మ, సనక సనందన, సనత్కుమార, కపిల, సూర్యాది బ్రహ్మ మానసపుత్రులే దేవి గుణ సమగ్ర వర్ణనకు సమర్థులు కారంటే ఇంకా మిగతా జడబుద్ధుల గురించి చెప్పాలా? సిద్ధులకు, సాధ్యులకు, మునీంద్రులకు, యోగీంద్రులకు సాధ్యం కానిది నా వల్ల మాత్రం అవుతుందా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే దేవి పాదపద్మాలను నిరంతరం ధ్యానిస్తూ ఉంటారంటే ఇక వేరే చెప్పవలసింది ఏముంది? దేవి భక్తులకు మాత్రం ఆ తల్లి మహిమ తెలుస్తుంది. వారే ఏ కొంచెమో తద్గుణ కీర్తనం చేయగలరు. అది కూడా ఆమె కరుణయే. వీరికన్నా కొంచెం ఎక్కువ తెలుసుకున్నవాడు బ్రహ్మ. అతడికన్నా ఇంకొంచెం ఎక్కువ తెలిసినవాడు జ్ఞాని గురువు గణేశుడు. అందరికన్నా ఎక్కువ తెలిసినవాడు సర్వజ్ఞుడైన శంకరుడు. పూర్వం ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గోలోకంలో తన లోకంలో ధర్ముడికి చెప్పాడు. ధర్ముడు సూర్యుడికి తెలియచేశాడు. తపఫలంగా దేవీ మహిమను తెలుసుకున్న నా తండ్రి సూర్యభగవానుడు నేను తపస్సులకు వెళ్ళిపోబోతున్న వేళ ప్రేమగా పిలిచి నాకు ఉపదేశించాడు. ఇది నా గురు పరంపర. నాకు తెలిసిందే తక్కువ. అయినా నువ్వు అడిగావు కనుక చెబుతున్నాను. నిజానికి ఆ తల్లి గుణగణాలు ఆవిడకే పూర్తిగా తెలియవు. ఇంకా ఇతరులకు ఎలా తెలుస్తాయి? ఆకాశం ఎంత ఉన్నదో ఆకాశానికి తెలుసా? సర్వకారణకారుడు, సర్వాత్మకుడు, సర్వభగవంతుడు, సర్వేశ్వరుడు, సర్వాద్యుడు, సర్వవేత్త, సర్వపరిపాలకుడు,
నిత్యరూపి, నిత్యదేహి, నిత్యానందుడు, నిరాకృతి, నిరంకుశుడు, నిరాశంకుడు, నిర్గుణుడు, నిరామయుడు, నిర్లిప్తుడు, సర్వసాక్షి సర్వాధారుడు అయిన పరాత్పరుడు మాయా విశిష్టుడే ప్రకృతి శబ్దవాచ్యుడు అవుతున్నాడు. ఈ ప్రకృతి పురుషులు పరస్పరం అభిమానులు. అగ్ని దాని దాహక శక్తిలాగా అవిభాజ్యులు. వీరి వికారాలే సర్వప్రాకృత రూపాలును. ఆ ప్రకృతి శక్తినే మహామాయ అంటారు. సచ్చిదానంద రూపిణి. తాను రూపరహిత అయిన భక్తులను అనుగ్రహించడం కోసం రూపం ధరిస్తూ ఉంటుంది. మొట్టమొదట గోపాలసుందరి రూపాన్ని సృష్టించింది. వెంటనే అత్యంత మనోహరుడైన గోపసుందరుణ్ణి సృష్టించింది. ఆమె రాధాదేవి, అతడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ గోప కిషోరుడు నీల మేఘశ్యాముడు, కందర్పకోటి సుందరుడు, లీలాధాముడు, మనోహరుడు, వికసిత పుండరీకాక్షుడు, శరశ్చంద్రవదనుడు, రత్నభూషణ విరాజితుడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు, పీతాంబరధారి, బ్రహ్మ తేజోబంధురుడు, పరబ్రహ్మస్వరూపుడు, కంటికి హాయిగా ఉంటాడు, శాంతాకారుడు, రాధాకాంతుడు. రాసమండలంలో రత్న సింహాసనం మీద ఇతడు కూర్చుని ఉంటే గోపికాగణం చూపులన్నీ ఇతడివైపే, చిరునవ్వులన్నీ ఇతడి మీదనే. మురళిని నిరంతరం మోగిస్తుంటాడు. ద్విభుజ నారాయణుడు, వనమాలికా విభూషితుడు, కౌస్తుభాలంకృతోరస్కుడు, మహోజ్వలుడు, కుంకుమాగరు కస్తూరి చందన చర్చిత శరీరుడు, చంపక మాలతీ పుష్పమాలికాలంకృతుడు, నెమలి పింఛం ధరించినవాడు. భక్తులు ఈ రూపంలో కృష్ణ పరమాత్మను ధ్యానిస్తూ ఉంటారు. ఆ కృష్ణ పరబ్రహ్మ ఆజ్ఞకు భయపడి బ్రహ్మదేవుడు సకల జీవరాశిని తత్తత్ కర్మానుసారం ఉపదేశిస్తుంటాడు. తపస్సులకు తపఫలాలను ఇస్తుంటాడు. చతుర్భుజ నారాయణుడు విష్ణుమూర్తి జగత్తులను పాలిస్తూ ఉంటాడు. కాలాగ్ని రూపుడై రుద్రుడు సంహరిస్తూ ఉంటాడు. ఈ శివుడు జ్ఞాని అయినది, జ్ఞానదాత అయినది, జ్ఞానులకు గురువు అయినది, యోగీశ్వరుడైనది, భక్తి వైరాగ్య సంయుతుడైనది, పరమానంద సంయుక్తుడైనది ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్లనే. ఇలా త్రిమూర్తులే కాదు, పంచభూతాలు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, నవగ్రహాలు సమస్తము తమ తమ విధులను నిర్వర్తించేది ఆ కృష్ణ పరమాత్ముని ఆజ్ఞకు భయపడియే. సకాలంలో వృక్షాలు ఫలించేది, లత పుష్పించేది, జల స్థల జంతుజాలం జీవించేది, కాలం చల్లగానే మరణించేది. అంతా అతడి ఆజ్ఞ ప్రకారమే. విషమ రంగంలో పోరాడుతున్నా అతడి ఆజ్ఞ లేనిదే ఏ ప్రాణం మరణించదు. వాయువు సముద్రాన్ని మోసినా, సముద్రం కూర్మాన్ని మోసినా, కూర్మం అనంతుణ్ణి మోసినా, అనంతుడు ధరణిని మోసినా, ధరణి రత్న రాసులను, సముద్రాలను, పర్వతాలను, సకల చరాచర ప్రాణికోటిని ఓర్పుతో భరిస్తున్నా ఇదంతా పరమాత్ముని ఆజ్ఞయే. 71 దివ్య యుగాలు ఇంద్రుడి ఆయుర్దాయం. 28 మంది ఇంద్రులు గతిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు రేయి, ఇలా 30 రోజులతో సమానం. 2 మాసాలతో ఋతువు, 6 ఋతువులతో సంవత్సరం ఏర్పడుతుంది. బ్రహ్మాయుష్ పూర్తి అయితే అది శ్రీకృష్ణుడికి ఒక రెప్పపాటు కాలం. ఆయన చక్షుర్నిమీలనం చేస్తే అది ప్రాకృత ప్రళయం. అప్పుడు సర్వదేవతలు, చరాచర జగత్ జంతు వస్తుజాలము సృష్టికర్త అందరూ శ్రీకృష్ణుడి నాభి పంకజంలోకి ఉపసంహారం పొందుతారు, లీనమవుతారు. వైకుంఠంలో క్షీర సముద్ర మధ్యాహ్న శేషతల్పం మీద శయనించే చతుర్భుజ నారాయణుడు సైతం శ్రీకృష్ణ పరమాత్ముని వామపార్శ్వంలో లీనమవుతాడు. జ్ఞానాధి దేవత శివుడు శ్రీకృష్ణుడి జ్ఞానంలో లీనమవుతాడు. సృష్టిలోని సర్వశక్తి స్వరూపిణులు కృష్ణ మాయా స్వరూపిణి దుర్గలో కలిసిపోతారు. ఆవిడ బుద్ధికి అధిష్టాత్రి కనుక అతడి బుద్ధిలో లీనమవుతుంది. నారాయణుడి అంశ కుమారస్వామి ఆ శ్రీకృష్ణుడి వక్షస్థలంలో, కృష్ణుడి అంశ గజేశుడు అతడి బాహుల్లో కలిసిపోతారు. లక్ష్మీదేవి అంశలన్నీ లక్ష్మిలోకి, లక్ష్మీదేవి రాధాదేవిలోకి అంతరిస్తారు. సకల గోపికలు, దేవకాంతలు రాధలోనే లీనమవుతారు. రాధాదేవి అంటే కృష్ణుడి ప్రాణాధి దేవత. అతడి ప్రాణాల్లోనే ప్రాణంగా ఉంటుంది. వేద శాస్త్రాలు సావిత్రిలోకి, సావిత్రి సరస్వతిలోకి, సరస్వతి శ్రీకృష్ణుడి జిహ్వా భాగంలోకి అంతర్భవిస్తారు.
గోలోక గోపకులు అతడి రోమాలలోకి మారి అతడి ప్రాణాలలోకి, అగ్నిదేవుడు జఠరాగ్నిలోకి, సకల జలాలు రసనాగ్ర భాగంలోకి, వైష్ణవులు అతడి పాద పద్మాలలోకి, ఇలా విరాడంశులన్నీ శ్రీకృష్ణ మహావిరాట్ రూపంలో లీనమైపోతాయి. సకల విద్యలు అతడి రోమకూపాలలో దాక్కుంటాయి. అతడికి రెప్పపాటు కాలమంటే మిగతా సృష్టికి మహాప్రళయం. ఇదే ప్రాకృత ప్రళయం. శ్రీకృష్ణ పరమాత్మ రెప్పవాలిస్తే ప్రాకృతి ప్రళయం. రెప్ప తెరిస్తే పునఃసృష్టి. బ్రహ్మాది దేవులు ఆవిర్భవించి తమ విధులను నిర్వర్తిస్తారు. సృష్టి అంతా మళ్లీ కళకళలాడుతుంది. ఇలా ఎన్నిసార్లు సృష్టి లయాలు జరిగాయో ఎవరూ లెక్కించి చెప్పలేరు. భూగోళంలో ఎన్ని మట్టి రేణువులున్నాయంటే ఎవరైనా చెప్పగలరా? శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నిసార్లు రెప్ప వాల్చాడో తెరిచాడో ఎవరు చెబుతారు? ఎప్పుడు నాలుస్తాడో ఎప్పుడు తెరుస్తాడో మాత్రం సర్వకారణకారకుడు, సర్వాత్మకుడు, సర్వ భగవంతుడు, సర్వేశ్వరుడు, సర్వాద్యుడు, సర్వవేత్త, సర్వపరిపాలకుడు, నిత్యరూపి, నిత్యదేహి, నిత్యానందుడు, నిరాకృతి, నిరంకుశుడు, నిరాశంకుడు, నిర్గుణుడు, నిరామయుడు, నిర్లిప్తుడు, సర్వసాక్షి, సర్వాధారుడు అయిన పరాత్పరుడు, మాయా విశిష్టుడై ప్రకృతి శబ్దవాచ్యుడు అవుతున్నాడు. ఈ ప్రకృతి పురుషులు పరస్పరం అభిన్నులు. అగ్ని దాని దాహక శక్తిలాగా అవిభాజ్యులు. వీరి వికారాలే సర్వ ప్రాకృత రూపాలును. ఆ ప్రకృతి శక్తినే మహామాయ అంటారు. సచ్చిదానంద రూపిణి. తాను రూపరహిత అయినా భక్తులను అనుగ్రహించడం కోసం రూపం ధరిస్తూ ఉంటుంది. మొట్టమొదటగా గోపాల సుందరి రూపాన్ని సృష్టించింది. వెంటనే అత్యంత మనోహరుడైన గోపసుందరుణ్ణి సృష్టించింది. ఆమె రాధాదేవి, అతడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ గోప కిశోరుడు నీలమేఘశ్యాముడు, కందర్పకోటి సుందరుడు, లీలాధాముడు, మనోహరుడు, వికసిత పుండరీకాక్షుడు, శరశ్చంద్రవదనుడు, రత్నభూషణ విరాజితుడు, నవ్వు రాజిల్లడు మోమువాడు, పీతాంబరధారి, బ్రహ్మ తేజోబంధరుడు, పరబ్రహ్మస్వరూపుడు, కంటికి హాయిగా ఉంటాడు, శాంతాకారుడు, రాధాకాంతుడు. రాసమండలంలో రత్నసింహాసనం మీద ఇతడు కూర్చుని ఉంటే గోపికాగణం చూపులన్నీ ఇతడి వైపే, చిరునవ్వులన్నీ ఇతడి మీదనే. మురళిని నిరంతరం మోగిస్తుంటాడు. ద్విభుజ నారాయణుడు, వనమాలికా విభూషితుడు, కౌస్తుభాలంక్రోతరుస్కుడు, మహోజ్వలుడు. ఇంకా ఏం చెప్తున్నారో రేపటి రోజు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.